ఈరోజు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14. సో మహానుభావుడు, అందువల్లనే నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్న వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్ అనే పదం ఆయన యొక్క ఇంటి పేరు కాదు. మహాదేవ్ అంబేద్కర్ అని చెప్పేసి ఆయన యొక్క గురువు ఉన్నారు, బ్రాహ్మణుడు. ఆ మహాదేవ్ అంబేద్కర్ ఆ బ్రాహ్మణుడి యొక్క ఇంటి పేరు కాస్త ఆయన యొక్క పేరు కాస్త ఈయనకి ఇంటి పేరు. ఈయన యొక్క పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, బాబాసాహెబ్. సరే, మొత్తానికి నాకు బాగా ఇష్టమైన ఏంటంటే కులానికి మతానికి వ్యతిరేకం కాదు, కుల వివక్షతకు మాత్రమే వ్యతిరేకం. అంతకుమించి ఎక్కువ మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అందువల్ల వరల్డ్ నాలెడ్జ్ డే, ప్రపంచ విజ్ఞాన దినోత్సవం, వరల్డ్ నాలెడ్జ్ డే, జాతీయ నీటి దినోత్సవం, మహాపరినిర్యాణ దినోత్సవం, నిర్యాణ దినోత్సవం, ఇలా రకరకాలుగా జరుపుకుంటున్నాం. తర్వాత మనం డిస్కస్ చేద్దాం. మన గురించి పరిశ్రమలను హెడింగ్ పెట్టి, దీనిలో మనకి ఫస్ట్ వస్త్ర పరిశ్రమను హెడింగ్ పెట్టాను. అన్ని నోట్స్ రాసుకోండి. వస్త్ర పరిశ్రమ, చూడండి, ఇక్కడ జనరల్గా ఈ పరిశ్రమలు అనేసరికి మనకి 3 రకాలుగా క్లాసిఫై చేసుకుంటాం. ఒకటి ఏంటంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలు అంటాం, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్. రెండోది ఖనిజ ఆధారిత, మూడోది అటవీ ఆధారిత. సో ఖనిజ ఆధారిత అనేసరికి మినరల్ బేస్డ్, కొన్ని రకాల మినరల్స్ ఉంటాయి, వాటిని ఆధారంగా పరిశ్రమలు స్థాపిస్తూ ఉంటారు. అదేవిధంగా అటవీ ఆధారిత పరిశ్రమలు 3 రకాలుగా ఉన్నాయి. వాటి గురించి మనకు అవసరం లేదు. కానీ ఇందులో భాగంగా ఫస్ట్ ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్లో మనకి ప్రధానంగా ఏమని అడిగితే ఒకటి వస్త్ర పరిశ్రమ ఉంది. ఈ వస్త్ర పరిశ్రమ గురించి మనం చూద్దాం ఈ క్లాస్లో. దీనిలో భాగంగా మనకి నూలు వస్త్ర పరిశ్రమ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఓవరాల్గా మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ అని పిలుస్తాం వస్త్ర పరిశ్రమ. లేకపోతే జౌళి పరిశ్రమ అంట, జౌళి పరిశ్రమ. టెక్స్టైల్స్ అంటే ఇన్ జనరల్గా మనం వస్త్రాల కింద చెప్పుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా. టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా అనేసరికి సూరత్ చెప్తాం. సూరత్ టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా, సూరత్ అని మనం పిలుస్తాం. సో అలాగే మనకి ఈ టెక్స్టైల్స్ అనేటువంటి పదవి ఎక్కడైనా వచ్చిందంటే అది గార్మెంట్స్కి సంబంధించింది, వస్త్రాలకి సంబంధించినంత వరకు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భాగంగా మనకి నూలు వస్త్ర పరిశ్రమ ఉంది, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. రెండవది ఉన్ని వస్త్ర పరిశ్రమ, ఉల్లెన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. నెక్స్ట్ జనపనార, జూట్, పట్టు వస్త్ర పరిశ్రమ, సింథటిక్ వస్త్ర పరిశ్రమ, లేకపోతే ఆర్టిఫిషియల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అని పిలుస్తాం. ఇందులో భాగంగా ఫస్ట్ వన్ ఏం తీసుకుందాం, నూలు వస్త్ర పరిశ్రమ లేకపోతే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకుందాం. నూలు అంటే ఏంటి? నూలు అంటే ఏంటమ్మా? నూలు అంటే ఏంటమ్మా? నూలు అంటే ఏంటి? రాశాను కదా ఆల్రెడీ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. నూలు అంటే సింపుల్గా మనం పత్తి నుంచి లభించే, అంతే కదా. సో కాబట్టి ఇక్కడ పత్తి నుంచి లభించే జనరల్గా కాటన్ వస్త్రాలు అంటున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ ఉంది, దీనిలో దాదాపు ఒక 60% 50% కాటన్ అనేది మిక్స్ అయి ఉంటుంది, రైట్. కాబట్టి కాటన్ నుంచి లభించే వస్త్రాలన్నింటినీ కలిపి ఏమంటారని అడిగితే నూలు వస్త్ర పరిశ్రమ అంటాం. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ మరియు పురాతనమైనటువంటి పరిశ్రమ, మోస్ట్ ఏన్షియంట్ ఇండస్ట్రీ. అదేవిధంగా అతిపెద్ద వ్యవస్థీకృత పరిశ్రమ ఏదని అడిగితే ఏం చెప్పాలి? నూలు వస్త్ర పరిశ్రమ చెప్పాలి. మీరు చూడండి, ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం రైల్వే, ప్రభుత్వ రంగం రైల్వే. ఆ రైల్వే తర్వాత ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం ఏదని అడిగితే ఏం చెప్పాలి మనం? నూలు వస్త్ర పరిశ్రమ. లేకపోతే ఓవరాల్గా వస్త్ర పరిశ్రమ తీసుకోవచ్చు. 2వ స్థానంలో ఉంది ఉపాధి కల్పన విషయంలో. సో కాబట్టి అత్యంత పురాతనమైనటువంటి పరిశ్రమ ఏదని అడిగితే నూలు వస్త్ర పరిశ్రమ, అతిపెద్ద పరిశ్రమ ఏదని అడిగితే నూలు వస్త్ర పరిశ్రమ. ఆ 2 పాయింట్స్ రాసుకోండి. పురాతనమైనది, అతిపెద్దది.
పురాతనమైనది, అతిపెద్దది. పురాతనమైనది, అతిపెద్దది. అలాగే చూడండి, దేశంలో మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కడ స్థాపించారు చెప్పగలరా? 1818 వెస్ట్ బెంగాల్లోని ఫోర్ట్ గ్లాస్టర్ అని రాసుకోండి. 1818 వెస్ట్ బెంగాల్లోని ఫోర్ట్ గ్లాస్టర్. అయితే అది కొన్ని కారణాల కారణంగా మూసివేయబడడం జరిగింది. 1818 వెస్ట్ బెంగాల్ ఫోర్ట్ గ్లాస్టర్. తర్వాత 1854 ఆధునిక నూలు వస్త్ర మిల్లు ఎక్కడ ఏర్పాటు చేశారని అడిగేసరికి ముంబై. సిఎన్ దేవార్ అనే ఒక పార్సీ పెట్టుబడిదారుల సహాయంతో ముంబైలో ఆధునిక వస్త్ర మిల్లును ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగేసరికి 1854 ముంబై అని రాసుకోండి. ఆయన పేరు కూడా సిఎన్ దేవార్ అనే ఒక పార్సీ మతస్థుడు. పార్సీ పెట్టుబడిదారుల సహాయంతో 1854 ముంబైలో ప్రారంభించడాన్ని గమనించాలి. అందువల్ల చూడండి, ముంబైని రెండు రకాలుగా పిలవచ్చు. ఒకటి ల్యాండ్షైర్ ఆఫ్ ఇండియా, రెండోది కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా, ల్యాండ్షైర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. దేన్ని? ముంబై. రైట్, రెండు పదాలు చెప్పాను. ఒకటి ల్యాండ్షైర్ ఆఫ్ ఇండియా, రెండు కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా. దేన్ని పిలుస్తామంటే ముంబైని పిలుస్తాం. ఇప్పటికీ కూడా అత్యధికంగా నూలు మిల్లులు, కాటన్ మిల్లులు ఎక్కువగా ఉన్నటువంటి సిటీ ఏమని అడిగితే ఏం చెప్పాలి? ముంబై చెప్పాలి. కాటన్ మిల్లులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏమని అడిగితే మహారాష్ట్ర చెప్పాలి. కాటన్ మిల్లులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర చెప్పాలి. ల్యాండ్షైర్ ఆఫ్ ఇండియా, కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అంటాం ముంబై. ఎందుకు? అత్యధికంగా నూలు మిల్లులు ఉన్నాయి. ల్యాండ్షైర్ ఆఫ్ ఇండియా. మరి ల్యాండ్షైర్ అనేది ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక సిటీ. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మరొక సిటీ కూడా ఉంది. దాన్ని మనం మాంచెస్టర్ అంటారు. ఈ మాంచెస్టర్ కూడా దేనికి ఫేమస్ అని అడిగితే మాంచెస్టర్ అనేది ముఖ్యంగా టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఫేమస్. ఇంగ్లాండ్లో ఉంది. అందువల్ల భారతదేశంలో కొన్ని ప్రాంతాలను కనుక మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్. ముంబై తర్వాత ఎక్కువ నూలు మిల్లులు, కాటన్ మిల్లులు ఎక్కువగా ఉన్నది అహ్మదాబాద్. అందువల్ల మనం చూడండి, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా దేని పిలుస్తామంటే అహ్మదాబాద్ పిలుస్తాం. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అంటే కాన్పూర్ పిలుస్తాం. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే కోయంబత్తూర్ పిలుస్తాం. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నం పిలుస్తాం. అదేవిధంగా మాంచెస్టర్ ఆఫ్ రాజస్థాన్ ఉంది, దాన్నే బిల్హారా అని పిలుస్తారు. దీన్ని కూడా టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం. బిల్హారా. ఈ బిల్హారా అనేటువంటిది ఎక్కడ ఉంది? రాజస్థాన్ లో ఉంది. బిల్హారా. దీన్ని టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా అనొచ్చు. సూరత్ కూడా టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా అనొచ్చు. అదేవిధంగా మాంచెస్టర్ ఆఫ్ రాజస్థాన్ బిల్హారా, మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం, మాంచెస్టర్ ఆఫ్ జపాన్ కూడా ఉంది. దాన్ని ఒసాకా అంటారు. ముందుకు రాసుకోండి. మాంచెస్టర్ ఆఫ్ రాజస్థాన్ బిల్హారా, టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా సూరత్ అండ్ బిల్హారా. Surat it is in Gujarat, Bilhara it is in Rajasthan. Manchester of Japan, Osaka. Manchester of Andhra Pradesh, Visakhapatnam. అలాగే మనం ముంబై ల్యాండ్షైర్ ఆఫ్ ఇండియా అని పిలిచాం. అదేవిధంగా కాటన్ పాలిస్ ఆఫ్ ఇండియా ముంబై. అలాగే చూడండి, ప్రపంచంలో పత్తిని తొలిసారిగా పండించినటువంటి ప్రజలు ఎవరు అడిగితే సింధు ప్రజలు. ఎక్కడైతే పాకిస్తాన్లోని
మెహర్గర్ అనేటువంటి బెల్జిస్తాన్ అనేటువంటి ప్రాంతం వద్ద ఈ మెహర్గర్ ఉంది. ఈ మెహర్గర్ లో తొలిసారిగా పత్తిని పండించినటువంటి ఆనవాళ్ళు లభించడాన్ని గమనించాలి. అందువల్ల చూడండి, ఇక్కడ మనకి ఈ మొహంజదారోకు సమీపంలో ఉన్నటువంటి చాన్హుదారో ఈ చాన్హుదారో ఏదైతే ఉంది ఇది కూడా పాకిస్తాన్ లో ఉంది. చాన్హుదారో బీడ్ లేకపోతే పూసల పరిశ్రమకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం చాన్హుదారో. ఈ చాన్హుదారో కూడా ఏమంటారంటే ల్యాండ్షేర్ ఆఫ్ ఇండియా అంటారు. ల్యాండ్షేర్ ఆఫ్ ఇండియా ఎందుకంటే అప్పుడు ఇండియా అనేది అఖండ భారతదేశం, రైట్? ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలో ఒక భాగం, అఖండ భారతదేశంలో. సో అఖండ అంటే బాలకృష్ణ గారు అఘోరంగా వస్తున్నాడు, అఖండ అదేవిధంగా అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు కదా, అది వేరు. ఇక్కడ చాన్హుదారో, ఈ చాన్హుదారో కూడా ల్యాండ్షేర్ ఆఫ్ ఇండియా అంటే రాసుకోండి. చాన్హుదారో ల్యాండ్షేర్ ఆఫ్ ఇండియా ముంబై, ల్యాండ్షేర్ ఆఫ్ ఇండియా చాన్హుదారో పాకిస్తాన్ లో ఉంది. సింధు ప్రజలు తొలిసారిగా పత్తిని పండించడాన్ని గమనించాలి. మెహర్గర్ బెల్జిస్తాన్ లో ఒక ప్రాంతము మెహర్గర్, ఇక్కడే పత్తిని పండించడాన్ని గమనించాలి. సరే, మీకు తెలుసు పత్తి యొక్క సంశ్రీనామం ఏంటి అడిగితే గాసిపియం హెర్బేసియం అంటారు. గ్యాసిపియం హెర్బేసియం అంటాం. నెక్స్ట్ తెల్ల బంగారం అంటాం. తెల్ల బంగారము గోల్డెన్ ఫైబర్ అనొచ్చా? సిల్వర్ ఫైబర్ అంటారు. సిల్వర్ ఫైబర్ అంటాం. అదే కింగ్ ఆఫ్ ది ఫైబర్ అని రాసుకోండి. కింగ్ ఆఫ్ ది ఫైబర్ సిల్వర్ ఫైబర్. తెల్ల బంగారం అని చెప్పేసి ప్లాటినం కూడా పిలుస్తాం. ప్లాటినం ఈ ప్లాటినంని ఆడమ్స్ క్యాటలిస్ట్ అని కూడా పిలుస్తాం. ప్లాటినంని ఆడమ్స్ క్యాటలిస్ట్ అని కూడా పిలుస్తాం. తెల్ల బంగారం, వైట్ గోల్డ్, పత్తి మరియు ప్లాటినం. నెక్స్ట్ పత్తిలో క్రోమోజోమ్ల సంఖ్య 52, నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ కాటన్ 52. అలాగే పత్తిలో మనకి ఇటీవల కాలంలో భారతదేశంలో ముఖ్యంగా చాలా నెంబర్ 1 క్వాలిటీ పత్తిని పండిస్తూ ఉన్నారు. స్మృతి ఇరానీ ఎవరు? ఈ స్మృతి ఇరానీ ఎవరు? మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. మరి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎవరు? పీయూష్ గోయల్. మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఎవరు? పీయూష్ గోయల్. మినిస్టర్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు? పీయూష్ గోయల్. కాబట్టి ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి. నెక్స్ట్ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అయ్యేసరికి పీయూష్ గోయల్. మరి స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అడిగితే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎవరు పిలుస్తామంటే జంషెడ్జీ టాటా. ఆ 2 పాయింట్స్ రాయి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ జంషెడ్జీ టాటా. స్వతంత్ర భారత తొలి పరిశ్రమల శాఖ మంత్రి, ఫస్ట్ ఇండస్ట్రీ మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ జంషెడ్జీ టాటా. మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ స్మృతి ఇరానీ. మోడీ క్యాబినెట్లో అతిపెద్ద వయస్కురాలు, ఎంతో కాదు, స్వీట్ 43 నా వయసే. మోడీ క్యాబినెట్లో అతిపెద్ద వయస్కురాలు స్మృతి ఇరానీ రాహుల్ గాంధీనే ఓడించింది. అదేవిధంగా రాహుల్ గాంధీనే ఓడించింది. ఎక్కడ? అమేథీ నుంచి. ఎవరు? స్మృతి ఇరానీ. నెక్స్ట్ ప్రస్తుత పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. అలాగే పత్తికి సంబంధించి చూడండి, స్వచ్ఛమైనటువంటి ప్యూర్ సెల్యులోస్. స్వచ్ఛమైన సెల్యులోస్ ఎందులో లభిస్తుందంటే పత్తిలో లభిస్తుంది. ప్యూర్ సెల్యులోస్ ఎందులో లభిస్తుందంటే మనకి పత్తిలో లభిస్తుంది, కాటన్లో లభిస్తుంది.
అందువల్ల చూడండి, మనకి ఈ సెల్యులోజ్ అనేది స్వచ్ఛమైన సెల్యులోజ్ కాటన్లో లభిస్తుంది. అలాగే మీకు చూడండి పేరుడు పదార్థం ఉంటుంది, గన్ కాటన్ అంటాం. గన్ కాటన్ అంటే ఏంటి? నైట్రోసెల్యులోజ్. రాసుకోండి. గన్ కాటన్ ఈక్వల్ టు నైట్రోసెల్యులోజ్. ఇట్ ఈస్ an explosive. Pure cellulose is obtained from cotton. గన్ కాటన్ అంటే ఒక పేరుడు పదార్థము is equal to నైట్రోసెల్యులోజ్. అలాగే చూడండి, మనకి పొట్టి పత్తి, పొడవు పత్తి 2 రకాలు ఉంటాయి. 2 టర్మ్స్ పెట్టుకోవాలి. ఒకటి లింట్ అంటే ఏంటి? లింట్. 2 ఫజ్ అంటే ఏంటి? ఫజ్ అంటే పొడవుగా ఉన్న పత్తి కేశాలను ఏమంటారంటే ఫజ్ అంటారు. సో వాటికన్నా తక్కువగా పొట్టిగా ఉన్నటువంటి ఈ పత్తి కేశాలను ఏమంటారంటే లింట్ అని పిలుస్తాం. అదేవిధంగా ఈ లింట్ అనేది ఈజీగా ట్విస్ట్ చేయడానికి బాగుంటుంది. ఈజీగా మనం దాన్ని స్పిన్నింగ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ను మనం స్పిన్నింగ్ చేయలేం, అంతగా ట్విస్ట్ చేయలేం. కానీ ఇదంతా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పత్తి యొక్క పొడవైన కేశాలను ఫస్ట్ అంటాం, పొట్టి కేశాలను లింట్ అంటారని రాసుకోండి. పొడవు కేశాలు ఫస్ట్, పొట్టి కేశాలు లింట్. షార్ట్ ఫైబర్స్ లింట్, whereas long fibers called as fuzz. పత్తిలో క్రోమోజోమ్ సంఖ్య ఎంత? 52. అందువల్ల చూడండి, మీకు జిన్నింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ జిన్నింగ్ లో ఏం చేస్తారు? పత్తి గింజలు వేరు చేస్తారు. పత్తి దారాలను వేరు చేయడం కోసం గింజలు వేరు చేస్తారు. గింజలు వేరు చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది? పత్తి వస్తుంది. ఓకే, ఆ ప్రాసెస్ ఏమంటాం మనం? జిన్నింగ్ అని పిలుస్తాం. జిన్నింగ్ రాయండి. పత్తి గింజలు వేరు చేయడం లేదా పత్తి దారాలు వేరు చేయడం జిన్నింగ్. చాలా మంది కాటన్ కి అదేవిధంగా రేయాన్ కి నైలాన్ అదేవిధంగా యాక్రిలిక్ లినిన్ వీటికి కన్ఫ్యూషన్ ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఇక్కడ కాటన్ అంటే పత్తి నుంచి లభించాయి, రేయాన్ అంటే ఇది కూడా పత్తి నుంచి లభిస్తుంది, సెల్యులోజ్ నుంచి లభిస్తుంది. కానీ ఎలా తయారు చేస్తారో ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు, సహజంగా తయారు చేయరు, ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు. అందువల్లనే ఆర్టిఫిషియల్ సిల్క్గా పిలువబడేది రేయాన్. ఆర్టిఫిషియల్ సిల్క్లో ఉండేది ఫైబ్రోయిన్ సెరిసిన్. కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్ సిల్క్లో ఉండేది సెల్యులోజే. గుర్తుపెట్టుకోవాలి, రేయాన్. అందువల్ల చూడండి, భారతదేశంలో తొలి రేయాన్ ఫ్యాక్టరీ కేరళలో ఏర్పాటు చేశారు. తర్వాత చెప్తాను. నెక్స్ట్ నైలాన్, ఫస్ట్ సింథటిక్ ఫైబర్, మొట్టమొదటి సింథటిక్ దారం నైలాన్ లో సెల్యులోజ్ ఉండదు. నైలాన్ లో ఉండే ఆమ్లం ఎడిపిక్ యాసిడ్ ఎందులో ఉంటుందంటే నైలాన్ లో ఉంటుంది. నైలాన్ ఈ పారాచూట్లు కానీ ఫిష్ నెట్స్ పారాచూట్లు కానీ చేప వలలు కానీ దేంతో తయారు చేస్తారో నైలాన్తో తయారు చేస్తారు. అలాగే సింథటిక్ ఊలుగా పిలువబడేది, ఆర్టిఫిషియల్ ఊలుగా పిలువబడేది, ఫేక్ ఫర్గా పిలువబడేది యాక్రిలిక్ అని పిలుస్తాం. యాక్రిలిక్ అంటే ఇది ఊల్ కాదు, కానీ ఊల్ లాంటి ఫీలింగ్ని కలిగిస్తుంది. దాన్ని మనం ఏమంటారంటే యాక్రిలిక్ అంటాం. లేదా సింపుల్గా సింథటిక్ ఊల్ అనగానే, ఆర్టిఫిషియల్ ఊల్ అనగానే యాక్రిలిక్ చెప్పాలి. ఇక లెనిన్ షర్ట్లు, లెనిన్ దారము, అరవింద్ కంపెనీకి పోతే అరవింద్ షర్ట్లు ఇవన్నీ కూడా లెనిన్ షర్ట్స్ అంట. ఈ లెనిన్ ప్రధానంగా దేని నుంచి అంటే ఫ్లాక్స్ అనేటువంటి ఒక మొక్క నుంచి లభించేదే లెనిన్. ఇక్కడ రాసుకోండి, ఫ్లాక్స్ అనే నార నుంచి లేదా ఫ్లాక్స్ అనే మొక్క నుంచి లభించేది లెనిన్. ఫ్లాక్స్ అనే మొక్క నుంచి లభించేది లెనిన్. అలాగే ఇక్కడ చూడండి, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో సింథటిక్ ఊల్, యాక్రిలిక్, నైలాన్, ఫస్ట్ సింథటిక్ దారం, రేయాన్, ఆర్టిఫిషియల్ సిల్క్, కాటన్ లో ఉండేది సెల్యులోజ్. సో ఈ కాటన్ మనం తెల్ల బంగారం అన్నాం, కింగ్ ఆఫ్ ది ఫైబర్ అని కూడా పిలిచాం. అదేవిధంగా సిల్వర్ ఫైబర్ అన్నాం. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ కూడా దేనికి సంబంధించింది అడిగితే ఈ కాటన్ కి సంబంధించింది. అందువల్ల చూడండి, మనకి
పత్తిని ఎక్కువగా పండిస్తున్నటువంటి దేశం ఇండియా. కానీ పత్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నది చైనా. పత్తిని ఎక్కువగా వినియోగిస్తున్నది ఇండియా వాళ్ళు. పత్తిని ఎక్కువగా వినియోగిస్తుంది, కన్సూమ్ చేస్తుంది ఇండియా వాళ్ళు. పత్తి సాగు ఎక్కువగా ఇండియాలో ఉంది, కానీ పత్తి ఎక్కడ ఎక్కువగా పడుతుంది? చైనా. అందువల్లనే ఈ పత్తితో తయారు చేసే వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎగుమతుల మటుకు యుఎస్ఏ మొదటి స్థానంలో ఉంది. సో కాబట్టి ఇక్కడ పత్తి ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఇస్ గోస్ టు చైనా, సెకండ్ ప్లేస్ ఇస్ గోస్ టు ఇండియా అండ్ థర్డ్ ప్లేస్ ఇస్ గోస్ టు యుఎస్ఏ. యాజ్ ఫర్ యాజ్ ఎక్స్పోర్ట్ ఇస్ కన్సర్న్, ఎక్స్పోర్ట్ లో మటుకు ప్రథమ స్థానంలో ఉన్నది యుఎస్ఏ. ఆ 3 పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ చైనా, పత్తి ఉత్పత్తిలో మొదటి స్థానము చైనా, రెండవ స్థానము ఇండియా, మూడవ స్థానము యుఎస్ఏ. కానీ ఎగుమతుల్లో మొదటి స్థానము యుఎస్ఏ. మరి ఆ ఎగుమతులు జనరల్గా భారతదేశం నుంచి ఎగుమతులు ఎక్కువగా ఏ దేశానికి వెళ్తున్నాయి? అమెరికాకు వెళ్తున్నాయి. రెండవ స్థానం ఏంటంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి భారతదేశంలో దిగుమతులు ఏ దేశం నుంచి ఎక్కువగా వస్తున్నాయంటే ఇంకే దేశం అది చెప్పాలి? చైనా నుంచి ఎక్కువగా దిగుమతులు వస్తున్నాయి. రైట్? చైనా సెల్ ఫోన్స్ కానీ ఏదైనా తీసుకోండి. మరి మనం ఒకవేళ మనం దిగుమతులు చేసుకున్న యుఎస్ డాలర్ రూపంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలని మనం పెంపొందించుకుంటాం. ఆ విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేవి మనకి కరెన్సీ రూపంలో ఉండొచ్చు, లేదా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే బంగారం నిల్వలన ఉండొచ్చు. వీటన్నిటిని ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు. లేదా విదేశీ మారక ద్రవ్య నిల్వలు అని పిలుస్తారు. అందువల్ల చూడండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ ఐఎంఎఫ్ ప్రకారము విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో భారత స్థానము 4వ స్థానం. ఇటీవల కాలంలో రష్యాను దాటి మన ఇండియా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎక్కువగా కలిగి ఉంది. అందువల్ల ఫస్ట్ చైనా, సెకండ్ వన్ జపాన్, థర్డ్ వన్ స్విట్జర్లాండ్, ఫోర్త్ వన్ ఇండియా, ఫిఫ్త్ వన్ రష్యా. దేని విషయంలో? ఫారెక్స్ నిల్వలు, లేకపోతే విదేశీ మారక ద్రవ్య నిల్వలు. ఇది రాసుకోండి. విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో భారత స్థానం 4. విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో భారత స్థానం 4. మరి విదేశీ మారక ద్రవ్యం అంతా కూడా భారతదేశానికి అత్యధికంగా ఏ రంగం సంపాదిస్తుందంటే ఇంజనీరింగ్ గూడ్స్. రెండోది పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోలియం ప్రొడక్ట్స్. మూడోది జెమ్స్ అండ్ జ్యువెలరీ. 3 రాసుకోండి. మన ప్రధాన ఎగుమతుల్లో మన ప్రధాన దిగుమతి ఏంటి? పెట్రోలియం దిగుమతి. కానీ ఎగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తులు మనం ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానం ఏంటి? ఇంజనీరింగ్ గూడ్స్. ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం దేని వల్ల వస్తుందంటే ఇంజనీరింగ్ గూడ్స్. రెండోది పెట్రోలియం ప్రొడక్ట్స్. మూడోది జెమ్స్ అండ్ జ్యువెలరీ, రత్నాలు, ఆభరణాలు. భారతదేశం నుంచి విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా లభిస్తున్నటువంటి 3 సెక్టార్స్ చెప్పండి అన్నప్పుడు అందులో సర్వీస్ సెక్టార్లో, సేవా రంగంలో ప్రధానంగా ఇంజనీరింగ్ గూడ్స్. రెండోది పెట్రోలియం ఉత్పత్తులు. మూడోది జెమ్స్ అండ్ జ్యువెలరీ. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫారెక్స్ నిల్వలో ఇండియా స్థానం అనేది 4వ స్థానంలో ఉంది. 4వ స్థానం. భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్న దేశము సింగపూర్. ఏంటది? సింగపూర్. గుర్తుపెట్టుకోవాలి. సో ఇదొక ఫారెక్స్ నిల్వలకు సంబంధించింది, ఇదేమో ఎక్స్పోర్ట్కి సంబంధించింది. అలాగే ఇంపోర్ట్ అయితే మనం చైనా నుంచి, ఎక్స్పోర్ట్ అయితే మనం యుఎస్ఏకి చేయడాన్ని గమనించాలి.
మరి ఇక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ ఎక్కడుంది? ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్. కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ ఎక్కడుంది? నాగపూర్లో ఉంది. నాగపూర్ కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ ఎక్కడుంది? నాగపూర్. ప్రాంతీయ పత్తి పరిశోధనా సంస్థ ఎక్కడుంది? నంద్యాల, కర్నూలు. రాయండి. కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ నాగపూర్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ నాగపూర్. ప్రాంతీయ పత్తి పరిశోధనా సంస్థ నంద్యాల. ప్రాంతీయ పత్తి పరిశోధనా సంస్థ నంద్యాల. ప్రాంతీయ పత్తి పరిశోధనా సంస్థ నంద్యాల. మరి ఇక్కడ చూడండి, పత్తిని ఎక్కువగా పండిస్తున్నటువంటి రాష్ట్రం ఏది? నేను నా పాయింట్ అర్థం చేసుకోండి. పత్తిని ఎక్కువగా సాగు చేస్తున్న కల్టివేషన్ మహారాష్ట్ర. రైట్. నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి మహారాష్ట్రలో. 2, పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్. 2వ స్థానం మహారాష్ట్ర. 3వ స్థానం తెలంగాణ. 4వ స్థానం కర్ణాటక. 5వ స్థానం ఏపీ. రాసుకోండి. పత్తి సాగు మహారాష్ట్ర. పత్తి మిల్లులు మహారాష్ట్ర. పత్తి సాగు కల్టివేషన్ ఆఫ్ కాటన్ మహారాష్ట్ర. పత్తి ఉత్పత్తి గుజరాత్. 2nd ప్లేస్ మహారాష్ట్ర. 3rd ప్లేస్ తెలంగాణ. 4th కర్ణాటక. 5th ఆంధ్రప్రదేశ్. ఇటీవల స్మృతి ఇరానీ పేర్కొన్నటువంటి భారతదేశంలోనే నెంబర్ 1 క్వాలిటీ పత్తి పేరు కస్తూరి. కస్తూరి అనేది పత్తిలో ఉత్తమ రకం. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కాటన్ కస్తూరి కాటన్. అలాగే కాటన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అమృత్ కోటక్ అని రాసుకోండి. అమృత్ కోటక్ అనే వ్యక్తిని కాటన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అమృత్ కోటక్ కాటన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అమృత్ కోటక్. అలాగే చూడండి, ఈ వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడం కోసం ముఖ్యంగా కొన్ని పార్కులు ఏర్పాటు చేస్తారు. ఆ పార్కుల్ని మనం అపెరల్ పార్క్స్ అంటారు. దేశంలో తొలి అపెరల్ పార్క్ ఎక్కడ అయితే తిరువూరు ఏ రాష్ట్రము? తమిళనాడు. ఒకప్పుడు తమిళనాడులో మనకి ఎక్కువగా వస్త్ర మిల్లులు ఉండేవి మహారాష్ట్ర కంటే కూడా. ఈ మధ్యకాలంలో తగ్గాయి. అందువల్ల ఇక్కడ మనకి తొలి అపెరల్ పార్క్ ఎక్కడంటే తిరువూరు, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్లో తొలి అపెరల్ పార్క్ ఏదైనా అడిగితే విశాఖపట్నంలో ఉన్నటువంటి బ్రాండెక్స్ లేదా సింపుల్గా రాసుకోండి. ఇక్కడ దేశంలో తొలి అపెరల్ పార్క్ తిరువూరు, ఆంధ్రప్రదేశ్లో తొలి అపెరల్ పార్క్ విశాఖపట్నం. దేశంలో తొలి అపెరల్ పార్క్. వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడం కోసం, ఈ గార్మెంట్ పరిశ్రమను ప్రోత్సహించడం కోసం అపెరల్ పార్కులు ఏర్పాటు చేస్తారు. అపెరల్ పార్క్స్. చెప్పండి, ఏది? తిరువూరు ఫస్ట్ 1. 2 ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. గుర్తుపెట్టుకోండి. దేశంలో అయితే తిరువూరు గుర్తుపెట్టుకోండి. తమిళనాడు ఏంటది? అపెరల్ పార్క్ అంటాం. మరి దేశంలో తొలి నూలు మిల్లు అనేసరికి ఆధునిక నూలు మిల్లు 1854 ముంబై అని చెప్పారు. తొలి నూలు మిల్లు అయితే ఫోర్ట్ బ్లాస్టర్ కలకత్తా అని చెప్పారు 1818. కాబట్టి ఈ సంవత్సరాలు ఇంపార్టెంట్. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనకు ఉన్ని పరిశ్రమ వచ్చినప్పుడు సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. జనపనార పరిశ్రమ వచ్చినప్పుడు ఉదాహరణకి ఉన్ని పరిశ్రమ
ఏదో లాల్ కిమ్లీ అనే ప్రాంతం వద్ద, నెక్స్ట్ జనపనార పరిశ్రమ రిషిరా అనే ప్రాంతం వద్ద, పట్టు పరిశ్రమ హౌరా అనేటువంటి ప్రాంతం వద్ద ఫస్ట్ ఉంటాయి. ఫస్ట్ ఆ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి 1854 ముంబై. మరి ఆంధ్రప్రదేశ్లో పందలపాక, తూర్పుగోదావరి జిల్లా 1915. ఏపీలో తొలి నూనె మిల్లు, ఫస్ట్ కాటన్ మిల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏపీలో తొలి నూనె మిల్లు పందలపాక 1915. తొలి నూనె మిల్లు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, ప్రపంచ కాటన్ దినోత్సవం ఎప్పుడు? వరల్డ్ కాటన్ డే. అలాగే వరల్డ్ హ్యాండ్లూమ్ డే ఎప్పుడు? హ్యాండ్లూమ్ డే అంటే ప్రపంచ ఖాదీ దినోత్సవం లేదా చేనేత దినోత్సవం. ఇక్కడ మనం చూడండి, ఈ జాతీయ చేనేత దినోత్సవం, ప్రపంచం అనకూడదు, జాతీయ చేనేత దినోత్సవం, నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ ఖాదీ దినోత్సవం ఎప్పుడు? అలాగే వరల్డ్ కాటన్ డే ఎప్పుడు? వరల్డ్ కాటన్ డే అక్టోబర్ 7. అదేవిధంగా జాతీయ ఖాదీ దినోత్సవం ఆగస్టు 7. రెండు రాసుకోండి. వరల్డ్ కాటన్ డే, ప్రపంచ కాటన్ దినోత్సవం అక్టోబర్ 7. ప్రపంచ కాటన్ దినోత్సవం అక్టోబర్ 7. జాతీయ ఖాదీ దినోత్సవం లేదా చేనేత దినోత్సవం లేదా హ్యాండ్లూమ్ డే ఆగస్టు 7. దీస్ 2 డేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల చూడండి, ఖాదీ పరిశ్రమ ముఖ్యంగా మరమగ్గాలు ఉంటాయి. మరమగ్గాలు అంటే మర మనిషి అంటే యంత్రం కదా, యంత్రాల ద్వారా చేసే పవర్ లూమ్స్ అంటారు. పవర్ లూమ్స్. ఈ పవర్ లూమ్ సహాయంతో ఆ పత్తిని స్పిన్నింగ్ గట్ట చేయటం, వస్త్రాలను వేయడం. అర్థమైందా? జనరల్గా చూడండి, జిన్నింగ్ అన్నాం. జిన్నింగ్ అంటే ఏకడం అంటే ఏకి పారేస్తానంటాడు కదా, ఏకడం అంటే జిన్నింగ్. అలాగే స్పిన్నింగ్ అంటే నూనె ఉడకడం. కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవాలి. స్కౌరింగ్, షీరింగ్, గొర్రె వెంట్రుకలు కడగడం, స్కౌరింగ్. జనరల్గా స్కోరింగ్ అంట, స్కోరింగ్ కాదు, స్కౌరింగ్. గొర్రె వెంట్రుకలు కడగడం, గొర్రె వెంట్రుకలు మొత్తం ఒక బ్లేడ్తో కానీ లేదంటే ఏదైనా ఒక దాంతో కానీ చెక్కడాన్ని షీరింగ్ అంటారు. ఏమంటాం? షీరింగ్ అంటాం. షీరింగ్ తీయడం, పైన బొచ్చంతా తీయడం. ఇప్పుడు ఉదాహరణకి నా బొచ్చు తీస్తే ఏమవుతుంది? నాకు స్కిన్నే లేదు సరిగా. అర్థమైందా? ఆ స్కిన్ పై వెంట్రుకలు, ముఖ్యంగా ద్వితీయ రోమాలు, వాటిని ఫ్లీస్ అంటారు. ఫ్లీస్, గొర్రె యొక్క ద్వితీయ రోమాలని ఫ్లీస్ అంటాం. సెకండరీ హెయిర్ ఆఫ్ షీప్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లీస్. ఈ ఫ్లీస్ని తీయడాన్ని మనం షీరింగ్ అంటాం. షీరింగ్ ఉన్ని పరిశ్రమలో మనం మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? దేనికి సంబంధించింది? కాటన్ దేని గురించి మాట్లాడుతున్నారా? వరల్డ్ కాటన్ డే ఎప్పుడు? అక్టోబర్ 7. ఓకే. నెక్స్ట్ జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7. మరమగ్గాలు అన్నాను, పవర్ లూమ్స్. దీని గురించి మాట్లాడుతున్నాను, మరమగ్గాలు, పవర్ లూమ్స్. మరి హ్యాండ్ లూమ్స్ ఉంటాయి. ఉదాహరణకి నేను ఒకసారి గవర్నమెంట్ డ్యూటీలో భాగంగా కాజులూరులో ఉద్యోగం కోసం అక్కడికి వెళ్తూ ఉంటే, ఎలక్షన్ డ్యూటీ వెళ్తూ ఉంటే ఆ దారిలో చూశాను. మంచి చీరను జాగ్రత్తగా చేతితో నేస్తూ ఉన్నారు. దాన్ని ఏమంటాం మనం? చేనేత అంటాం. చేనేత. అందువల్ల చూడండి, ఆంధ్రప్రదేశ్కి చేనేత బ్రాండ్ అంబాసిడర్గా పూనం కౌల్ని పెట్టారు, పవన్ కళ్యాణ్ రికమెండేషన్ మీదుగా. అర్థమైందా? మీకు అర్థమై ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ పూనం కౌల్ ఏంటి? చేనేత బ్రాండ్ అంబాసిడర్. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణకైతే సమంత ఎవరిని పెట్టనుకున్నారు అప్పట్లో, మనకు అనవసరం. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేనేత పరిశ్రమకు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కుటీర పరిశ్రమలు వచ్చినప్పుడు అక్కడ మనం మాట్లాడుకుందాం. ఓకే. ప్రెసెంట్ అయితే ఆసానం అయితే ఈ హ్యాండ్లూమ్ అంటే చేతి ద్వారా నేయడం, చేతి ద్వారా స్పిన్నింగ్ చేయడం, దాన్ని మనం హ్యాండ్లూమ్ అంటాం. అలాగే పవర్ లూమ్ అంటే మటుకు, పవర్ లూమ్ అంటే మర యంత్రాల ద్వారా చేస్తే దాన్ని
ఏమంటాం చెప్పాలి, పవర్ లూమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది పవర్ లూము, నెక్స్ట్ హ్యాండ్ లూము, అలాగే జాతీయ చేనేత దినోత్సవం, అదేవిధంగా వరల్డ్ కాటన్ డే. అలాగే 9th రోజు అంటే ఏం చెప్పాను మీకు, గన్ కాటన్. ల్యాండ్ షేర్ ఆఫ్ ఇండియాని దేని పిలుస్తాం చెప్పండి, మొదటి ముంబైని పిలుస్తాం, రెండోది చాన్హుదారో అని పిలుస్తాం, చాన్హుదారో. కాటన్ పాలిస్ ఆఫ్ ఇండియా ముంబై, అదే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా కోయంబత్తూర్, నార్త్ ఇండియా కాన్పూర్, అదే ఏపీ అయితే విశాఖపట్నం, అలాగే మీకు రాజస్థాన్ అయితే బిల్హారా. టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా అని రెండు పిలుస్తాం. ఈవెన్ ఇంకోటి కూడా పిలుస్తాం కాంచీపురాన్ని కూడా సమ్టైమ్స్ ఆఫెన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా. కాంచీపురం తమిళనాడు, బిల్హారా రాజస్థాన్, సూరత్ గుజరాత్. ముంబై తర్వాత ఎక్కువగా ఈ వస్త్ర పరిశ్రమ ఎక్కడ కేంద్రీకరించబడిందంటే అహ్మదాబాద్. అందువల్ల అహ్మదాబాద్ని ఏ విధంగా పిలుస్తున్నాం మనం, మాంచెస్టర్ ఆఫ్ ఇండియాని పిలుస్తున్నాం. రైట్, ఇది మనకి ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకి సంబంధించింది. నెక్స్ట్ ఉన్ని పరిశ్రమ ఏంటి, చూడండి ఇక్కడ ఉన్ని అంటే ఊల్ అంటున్నాం, రైట్, ఊల్ అని పిలుస్తున్నాం. ఉన్ని వస్త్రాలు, స్వెటర్లు ఎక్కువగా ఊల్తో తయారవుతాయి. నాకు తెలిసి స్పెయిన్ దేశంలో స్పెయిన్ దేశంలో జన్మించినటువంటి ఒక షీప్, ఒక గొర్రె, దాని పేరు మెరీనో షీప్. దీని శరీరం అంతా కూడా మొత్తం ఉన్నే ఉంటుంది చాలా వరకు. దాన్ని షేడింగ్ చేసి, దాన్ని స్కోరింగ్ చేసి మొత్తానికి ఉన్నిని తయారు చేసుకుంటున్నాం. స్వెటర్లు కానీ, లేకపోతే ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా. ఈ మహమ్మద్ అలీ జిన్నా ఎప్పుడు కూడా ఒక హ్యాట్ ధరించేవాడు. హ్యాట్ అంటే టోపీ. ఆ టోపీ కూడా దేంతో తయారైందని అడిగితే దేంతో తయారైందంటే ఒక గొర్రె. ఆ గొర్రె మధ్య ఆసియా దేశానికి చెందినటువంటి గొర్రె. దాని పేరు క్యారాకుల్ అంటారు. రేపు పొద్దున అడుగుతాడు క్యారాకుల్ అనేది ఏంటని అడుగుతాడు, గొర్రె అని చెప్పాలి. పాష్మినా అనేది ఏంటని అడుగుతాడు, పాష్మినా ఇది మేక చెప్పాలి, మేక. జమ్మూ కాశ్మీర్లో ఉత్తమమైనటువంటి ఉన్నినిచ్చే మేక పాష్మినా. నీలగిరి అని అడుగుతాడు, నీలగిరి ఇది కూడా గొర్రె చెప్పాలి, నీలగిరి అంటే గొర్రె. కోయంబత్తూర్ అంటాడు, ఇది కూడా గొర్రె, కోయంబత్తూర్ అంటే గొర్రె. అలాగే ఇక్కడ మనకి క్యారాకుల్ గొర్రె, మెరీనో గొర్రె. ఇలా కాకుండా జమునాపురి అన్నది, జమునాపురి ఉత్తరప్రదేశ్లో ఉన్న మేక. అలాగే బీటల్ అన్నవాళ్ళకి ఇది కూడా మేక. మార్వారి అన్నవాళ్ళనుకోండి, మార్వారి ఇది కూడా మేక. మార్వారి అంటే మేక, బీటల్ అంటే మేక. నెక్స్ట్ జమునాపురి అంటే మేక. మాండియా అన్నాం అనుకోండి, గొర్రె, మాండియా గుజరాత్, మాండియా గొర్రె. కొన్ని రకాల తర్వాత మీకు పశు సంపదలో చెప్తాను. కానీ గొర్రెలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. అర్థమైందా? గొర్రెలన్నీ కూడా కేసీఆర్ అది పెద్ద గొర్రె. సో ఆ గొర్రె చుట్టూ అనేకమైనటువంటి చిన్న చిన్న గొర్రెలు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మరొక గొర్రె కొత్త పార్టీని పెట్టింది, మీకు తెలిసిందే. ఓకే, అది ఆడగొర్రె. మళ్ళీ నెత్తి మీద చేయడానికి మరొక గొర్రె. రైట్, అక్కడ తెలంగాణలో అవకాశం ఉండదు. అది కేసీఆర్ పెట్టించిన పార్టీయే. రేపొద్దున కేసీఆర్ ఏమన్నాడు, మరొక గొర్రె వచ్చింది, ఈ గొర్రెలకి సాలకుండా అని మొదలెట్టి ఆంధ్ర వాళ్ళు తిట్టి మళ్ళీ ఎలక్షన్లో తెలంగాణ గొర్రెలు రెచ్చగొట్టి ఆ తెలంగాణ గొర్రెలన్నీ కూడా ఈ ఆంధ్ర గొర్రెకి వ్యతిరేకంగా
ఆంధ్ర ఆడగోరికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తాయి. అవునా? సో ఓకే, మనకి అవసరం కానీ మన పక్కన పెట్టండి. మనకి మటుకు విష్ణుమూర్తి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? విష్ణుమూర్తి అవతారం ఎవరు? రేపటి నుంచి మనం అందరం కూడా అట్టుపళ్ళు అగరత్తులు అన్నీ కూడా ఏ దేవుడిని పూజించాలి? నిన్న ఇస్తే అలాగే పూజించేవాళ్ళం. మనం నిన్న జ్ఞానం ఇస్తే పూజించేవాళ్ళం. మళ్ళీ మే 30వ తారీఖు అంటున్నాడు, మళ్ళీ ప్రమాణ స్వీకారం రోజు. మళ్ళీ మే 30కి పోయింది. ఏప్రిల్ 30 కూడా కాదు, మే 30కి దోసేశారు. ఇది ఎప్పటి నుంచి అవుతున్నాను నేను? 2020 జనవరి 1 అన్నారు. ఆ తర్వాత మళ్ళీ మే 30 అన్నారు. ఆ తర్వాత జూలై 8 రైతు దినోత్సవం, జూలై 8 అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఉగాది అన్నారు. ఉగాది తర్వాత మళ్ళీ మే 30 అంటున్నారు. ఇదిలాగా పోతూనే ఉంది. ఓకే, మరి పక్కన పెట్టండి. ఈ గొర్రెల గురించి తర్వాత మాట్లాడదాం. ముందు ఇక్కడ చూడండి, ఈ మెరీనో అనేటువంటి గొర్రె తీసుకోండి. ఈ మెరీనో చాలా శ్రేష్టమైన ఉనినిచ్చే గొర్రె. మీకు స్పెయిన్ దేశం యొక్క జాతీయ క్రీడ బుల్ ఫైటింగ్. ఈ బుల్ ఫైటింగ్ అండి. అదే మీకు కర్ణాటకలో కంబళ అంటే జల్లికట్టు ఎలాగైతే ఉంటుందో, కర్ణాటకలో కంబళ ఎద్దులతో పాటు వీళ్ళు పరిగెడుతూ ఉంటారు. ఆ మధ్యకాలంలో ఆడవాడు ముఖేష్ ఆడు పేరేంటి, శ్రీనివాస్ గౌడ్ ఆడవాడు హుస్సేన్ బోల్ట్ అంటాడు. ఆయన కూడా దాడించేసాడు. దాన్ని తాడెట్టుకుని వెళ్ళిపోవడమే. అది పరిగెడుతూ ఉంటుంది, వీడు పరిగెడతాడు. 8.somethingలో కొడేయాడు రికార్డు. ఓకే, దాన్ని పక్కన పెట్టండి. హుస్సేన్ బోల్ట్ని మించినోడు రావడం అంటే కష్టమే. సచిన్ టెండూల్కర్ మించినోడు అంటే మళ్ళీ విరాట్ కోహ్లీ వస్తున్నాడు, అనుష్క శెట్టి పుణ్యవాణి. ఓకే, ఇది మెరీనో చాలా శ్రేష్టమైనటువంటి గొర్రె. అదే కాశ్మీర్ వరకు జమ్మూ కాశ్మీర్లో శ్రేష్టమైన ఉనినిచ్చే మేక. దీని నుంచి మనకి ఇటీవల కాలంలో క్లోనింగ్ ద్వారా దీని పేరు వచ్చింది. దాన్ని నూరి అంటారు. ఏమంటాం? నూరి. ఇక్కడికి రండి. ఊరు అంటే ఉన్ని అని చెప్పుకుంటున్నాం. భారతదేశంలో మీకు తెలుసు, ప్రపంచంలో ఉనిని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియాలో మెరీనో గొర్రెని చూడొచ్చు. స్పెయిన్ దేశం తన యొక్క జన్మస్థానం అని చెప్పాను. అందువల్ల ఆస్ట్రేలియాను ఏమంటున్నాం? ఆస్ట్రేలియాను చెప్పాలి, ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ఫ్లీస్ అంటారు. బంగారు ఉన్ని దేశం అంటారు. బంగారు ఉన్ని దేశం, ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ఫ్లీస్ అంటారు. ఉన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఆస్ట్రేలియా. ప్రపంచంలో 25% ఆస్ట్రేలియాలో ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత చైనా ఇలాంటివన్నీ ఉన్నాయి. మన ఇండియా ఎక్కడో ఉందనుకోండి. మరి భారతదేశంలో ఉన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం రాజస్థాన్. కానీ ఉన్ని వస్త్రాల ఉత్పత్తిలో పంజాబ్ మొదటి స్థానంలో ఉంది. ఈ పంజాబ్లో ఒక ప్రాంతం ఉండాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ధరివాల్ అంటారు. ధరివాల్ గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల చూడండి, భారతదేశంలో తొలి ఉన్ని వస్త్ర పరిశ్రమ 1876 కాన్పూర్ సమీపంలో లాల్ ఇమ్లీ ఈ లాల్ ఇమ్లీ అనే ప్రాంతం, లేదా కాన్పూర్ అన్న గుర్తుపెట్టుకోండి. తొలి ఉన్ని పరిశ్రమ కాన్పూర్ అన్న గుర్తుపెట్టుకోండి, లేదా కాన్పూర్ సమీపంలో ఉన్నటువంటి లాల్ ఇమ్లీ అనే ప్రాంతం గుర్తుపెట్టుకోండి. లాల్ ఇమ్లీ 1876 అని గుర్తుపెట్టుకోండి. మీకు 18 చెప్పాను, 1854 చెప్పాను. తర్వాత ఇక్కడ వచ్చే సంవత్సరం 1876 లాల్ ఇమ్లీ, కాన్పూర్, ఉత్తరప్రదేశ్. మళ్ళీ చెప్తున్నా, ఉన్ని ఉత్పత్తిలో రాజస్థాన్ మొదటి స్థానం అయితే ఉన్ని వస్త్రాల ఉత్పత్తిలో పంజాబ్ మొదటి స్థానం. అందువల్ల పంజాబ్లో ఒక ప్రాంతం ఉంది, దాన్ని ఏమంటారు? ధరివాల్. గురుదాస్పూర్ అని, అమృత్సర్ అని, లూధియానా, అమృత్సర్, గురుదాస్పూర్, ధరివాల్ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. కానీ ధరివాల్ గుర్తుపెట్టుకోవాలి. ధరివాల్ ఎక్కడేది? పంజాబ్. ధరివాల్ పంజాబ్. కానీ ఫస్ట్ ఊల్ వస్త్ర పరిశ్రమ ఎక్కడైనా అయితే లాల్ ఇమ్లీ, కాన్పూర్ సమీపంలో 1876. అలాగే చూడండి, సెంట్రల్ వూల్ డెవలప్మెంట్ బోర్డు
జోధ్పూర్లో ఉంది రాజస్థాన్, లేదా ఉన్నీపూర్ జోధ్పూర్. అలాగే సెంట్రల్ షీప్ అండ్ వూల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది అంబికానగర్ రాజస్థాన్. సెంట్రల్ షీప్ అండ్ వూల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేంద్ర గొర్రెలు మరియు ఉన్ని పరిశోధనా సంస్థ అంబికానగర్ రాజస్థాన్. సెంట్రల్ షీప్ అండ్ వూల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంబికానగర్ రాజస్థాన్. ఉన్ని బోర్డు జోధ్పూర్, ఉన్ని బోర్డు జోధ్పూర్. ఇప్పటికీ చూడండి, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేకత ఉంది. చూడండి, ఇక్కడ ఆంథ్రసైట్ అనే బొగ్గు లభిస్తుంది. ఆంథ్రసైట్ లభించేది ఏకైక కేంద్రపాలిత ప్రాంతం లేదా భారతదేశంలో జమ్మూ కాశ్మీర్. సాలిక్స్ మరియు బిల్లో క్రికెట్ బ్యాట్కి వాడే కలప జమ్మూ కాశ్మీర్. కుంకుమ పువ్వు జమ్మూ కాశ్మీర్. కానీ ఇటీవల కాలంలో సిక్కిం కూడా కుంకుమ పువ్వు సాగును చేపట్టింది. ఇంగవ సాగును చేపట్టింది అరుణాచల్ ప్రదేశ్. ఇంగవ సాగు హిమాచల్ ప్రదేశ్ ఇంగవ సాగును చేపట్టింది. కివీ పండ్లు అరుణాచల్ ప్రదేశ్ కివీ పండ్లు. సో ఇక్కడ నేను గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ జమ్మూ కాశ్మీర్ ఇప్పటికీ కూడా చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి ఉన్ని పరిశ్రమలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే జమ్మూ కాశ్మీర్. ఆ పాయింట్ రాసుకోండి. చేతి వృత్తులపై ఆధారపడిన ఉన్ని పరిశ్రమ, చేతి వృత్తులపై ఆధారపడిన ఉన్ని పరిశ్రమ ఎక్కడమ్మా చెప్పండి? ఎక్కడ? జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, కృత్రిమ ఉన్ని పేరు అక్రిలిక్. కృత్రిమ ఉన్ని పేరు అక్రిలిక్. నెక్స్ట్, కారాకుల్ గొర్రె మధ్య ఆసియా దేశానికి, మిడిల్ ఏషియా, మధ్య ఆసియాకు చెందింది. కారాకుల్ గొర్రె మధ్య ఆసియా దేశానికి చెందింది. ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ఫ్లీస్ ఏ చెప్పండి? ఆస్ట్రేలియా. ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ఫ్లీస్ ఆస్ట్రేలియా. నెక్స్ట్, గొర్రెలు ఎక్కువ తెలంగాణ, మేకలు ఎక్కువ రాజస్థాన్. మేకలు గోట్స్ రాజస్థాన్. కొన్ని గొర్రెల పేర్లు రాయండి. గొర్రె పేర్లు: నీలగిరి, కోయంబత్తూర్, డెక్కాని ఆంధ్రప్రదేశ్ చూడవచ్చు, డెక్కాని గొర్రె. నెక్స్ట్, నెల్లూరు అనేది గొర్రె పేరు. డెక్కాని, నెల్లూరు, మాండ్యా, మార్వాడి అనేది మేకగారు గొర్రె. మార్వాడి. కొన్ని మేకలు రాయండి. జమునాపురి దాని పేరు బాగుంది. నెక్స్ట్, బీటల్, బార్బరీ, సిరోహి, పాష్మినా. అలాగే చూడండి, హిమాచల్ ప్రదేశ్లో మనకి గడ్డీలు అనే గిరిజన జాతులు, గడ్డీలు. జమ్మూ కాశ్మీర్లో బక్కర్వాల్స్ ఉన్నారు.
రాజస్థాన్లో, హిమాచల్ ప్రదేశ్లో, జమ్మూ కాశ్మీర్లో గుజ్జార్లు ఉన్నారు. కానీ రాజస్థాన్ అంటే గుజ్జార్లు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా గొర్రెల పెంపకదారులు. ఓకే, తెలంగాణలో అతిపెద్ద గొర్రెల పెంపకదారుడు, అతిపెద్ద ముక్కున్న జంతువు కేసీఆర్. బాగా గొర్రెలను పంపిణీ చేశాడు. ఆ గొర్రెను చూసి మనకి మరొక ఆంధ్రప్రదేశ్. సరే, ఓకే, ఇప్పుడే మార్వారి వచ్చింది. మార్వారి అనేది ఏంట్రా? గొర్రె. మార్వారి గొర్రె. నీలగిరి ఏంట్రా? గొర్రె. కోయంబత్తూరు ఏంట్రా? గొర్రె. మాండ్య ఏంట్రా? గొర్రె. పాష్మినా ఏంట్రా? మేక. పాష్మినా మేక. ఎక్కడ కనిపిస్తుంది? జమ్మూ కాశ్మీర్. రాయి. బక్కడవాన్స్ జమ్మూ కాశ్మీర్. కొంతమంది గిరిజన తెగలు ఉన్నారు. బక్కడవాన్స్ జమ్మూ కాశ్మీర్. బక్కడవాన్స్ జమ్మూ కాశ్మీర్. గడ్డీలు హిమాచల్ ప్రదేశ్. గడ్డీలు హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ గుజ్జార్లు. గుజ్జార్లు గుజ్జార్లు రాజస్థాన్. గొర్రెల పెంపకదారులు. గొర్రెల పెంపకదారులు ఎవరు చెప్పండి వాళ్ళు? ఇప్పుడు చెప్పండి. భారతదేశంలో ఉన్ని పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన 2 ప్రాంతాలు చెప్పండి. ఫేమస్ ప్లేసెస్ ఫర్ వూలెన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. 2 నగరాలు చెప్పండి. కాన్పూర్. 2 దరివాల్. దరివాల్ ఎక్కడ? పంజాబ్. కాన్పూర్ ఉత్తరప్రదేశ్. మీకు తెలిసిందే అవునా కదా? ఫైనల్గా ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ముందులో ఉన్న ప్రోటీన్ పేరేంటి? వాట్ ఈస్ ద ప్రోటీన్ ప్రెసెంట్ ఇన్ వూల్? మీకు కృత్రిమ ఉన్ని చెప్పాను, యాక్రిలిక్. ఉన్నిలో ఉన్న ప్రోటీన్ పేరు ఆల్ఫా కెరాటిన్. ఆల్ఫా కెరాటిన్. ఉన్ని ఉత్పత్తిలో ఏ దేశం మొదటి స్థానము? ఆస్ట్రేలియా. 2వ స్థానము చైనా. 9వ స్థానంలో ఉన్నాం ఇండియా. రాష్ట్రాల పరంగా తీసుకుంటే ఉన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం రాజస్థాన్. ఉన్ని వస్త్రాలు, ఉన్ని ఉత్పత్తులు పంజాబ్. అలాగే కేంద్ర గొర్రెల సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫామ్ కాదు. సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫామ్ అంటే హిస్సార్, హర్యానా. చెప్పండి, నేను ఏం చెప్పాను చెప్పండి. అందరూ చెప్పండి. సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫామ్ హిస్సార్, హర్యానా. సెంట్రల్ షీప్ అండ్ వూలెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. రవికానగర్. ఎక్కడిది? ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఉన్ని కదా, అందువల్లనే ఒంటె నుంచి కూడా ఉన్ని లభిస్తుంది. ఒంటెల పరిశోధనా కేంద్రం కూడా అక్కడే ఉంది, బికనీర్, రాజస్థాన్. రాయి. ఒంటెల పరిశోధనా సంస్థ బికనీర్, రాజస్థాన్. బికనీర్, రాజస్థాన్. ఇప్పుడు కొన్ని మేకలు చెప్పండి కదా అబ్బాయిలు, చెప్పండి. జమునాపురి, బీటల్, పాష్మినా. చాలా శ్రేష్టమైంది, రాకెట్లో శ్రేష్టమైంది పాష్మినా. జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ సిరోహి, బార్బరీ. మేకలే. గొర్రెలు చెప్పండి. గొర్రెలు మార్వారి, మాండియా అంటే గుజరాత్. ఓకే, నెక్స్ట్ కోయంబత్తూర్, నీలగిరి. ఏపీలో డెక్కని, నెల్లూరు ఏపీలో. అదేవిధంగా గొర్రెలు ఎక్కువగా 2వ స్థానం ఏపీ, మొదటి స్థానం మటుకు తెలంగాణ. అర్థమైందా? ఇది ఉన్ని పరిశ్రమకి సంబంధించినటువంటి సమాచారం. ఉన్నిలో ఉన్న ప్రోటీన్ ఏది?
బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అర్థమెటిక్ క్లాస్ ఉంది.